పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయటం లేదు అంటే నా మీద రాళ్ళు వేస్తారా? కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారు. ఆ పిల్లలందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళందరినీ నేను వ్యభిచార గృహంలో నుంచి తీసుకొస్తాను ఉప ముఖ్యమంత్రి అయితే అని అన్నావు కాబట్టి అడిగాము. లేకపోతే మాకేమైనా పని? ఎవరైనా ఒక పాపని, ఆడపిల్లని పట్టుకోవాలి అంటే వాడిని కోసేస్తాను, నరికేస్తాను, తురిమేస్తాను, తుడిచేస్తాను అన్నావు. చట్టాలు తయారు చేస్తానన్నావు. 15 సంవత్సరాలు 15 నెలల నుంచి ఏం చట్టం తయారు చేసావు? ఈ 15 నెలల కాలంలో 30,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినాయి. 30,000 మంది అమ్మాయిల మీద జరిగినాయి. ఏమయ్యా పవన్ కళ్యాణ్ అన్నావు. అది తప్ప. అసలు ప్రపంచానికి చరిత్ర ఎలా ఉంటుందో చూపిస్తాను, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, అసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎంపవర్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నావు. సినిమాలు తిరుగుతున్నాము, చూపించడం లేదు. ఓజీ షూటింగ్ లో, పీజీ షూటింగ్ లో, కేజీ షూటింగ్ లో హైదరాబాదు, సింగపూర్, లండన్, ఉత్తరాఖండ్, ట్రాన్స్జెండర్ తిరుగుతున్నావు. ఎందుకయ్యా అలా తిరుగుతున్నావు? రాష్ట్రంలో డబ్బులు ఇస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఇచ్చారు, ఇక్కడ ఉండి పరిపాలన చేయండి అన్నారు. తప్ప మరి దాన్ని కూడా రాళ్ళు వేయటం అంటే ఎట్లా ఉప ముఖ్యమంత్రి?